హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయం. ఫ్రెండ్స్, మన సక్సెస్ సిరీస్ యాప్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన చాప్టర్ వారీగా ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అందుబాటులో ఉంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అంటే ఆ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ స్టాక్ జీకే 199 రూపాయలకి 4000 ప్లస్ బిట్లతో, అలాగే సైన్స్ కంటెంట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టోటల్ 72 చాప్టర్లోని 4000 పైచిలుకు బిట్లతో, సోషల్ కంటెంట్ చాప్టర్ వారీగా 4000 పైచిలుకు బిట్లతో, సైకాలజీ 4000 పైచిలుకు బిట్లతో, మ్యాథ్స్ కంటెంట్ చాప్టర్ వారీగా ఎగ్జామ్స్ 4000 పైచిలుకు బిట్లతో, ట్రైమెథడాలజీ 4000 బిట్లతో, ఇంగ్లీష్ కంటెంట్ 4000 బిట్లతో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 199 రూపాయలకు లభించడం జరుగుతుంది. అలాగే విద్యా దృక్పథాలు కూడా 4000 బిట్లతో కూడి కేవలం 199 రూపాయలకి లభిస్తుంది. అలా కాకుండా అన్ని సబ్జెక్టులు కలిపి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ కావాలి అనుకుంటే 45000 ప్లస్ బిట్లతో కేవలం 700 రూపాయలకి లభిస్తుంది. ఒకసారి మీరు సక్సెస్ సిరీస్ యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోర్సును చెక్ చేయొచ్చు. ఈ యొక్క యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. మన నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే లింక్ల ద్వారా గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ తీసివేస్తాం. ఏప్రిల్ 24 తర్వాత ఫీజు రియంబర్స్మెంట్. విద్యారంగంలో సంస్కరణలపై లఘు చర్యల్లో మంత్రి లోకేష్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ఏప్రిల్ 24 తర్వాత కళాశాలల ఖాతాలో జమ చేస్తామన్నారు. వైకాపా హయాంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరిస్తుందని ప్రకటించారు. విద్యారంగ సంస్కరణపై మండలిలో నిర్వహించిన లఘు చర్యల్లో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు. దీనికి కారణం గత ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 117. 10 మంది పిల్లల కంటే తక్కువ ఉన్న పాఠశాలలో తెదేపా హయాంలో 1215 ఉంటే జీవో 117 వల్ల ఆ సంఖ్య 5500 చేరింది. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 5520 నుంచి 12512కి పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఒక్క పాఠశాల కూడా మూసివేయం. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఒక నమూనా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయిస్తాం. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం. దీనికోసం అమరావతిలో ప్రపంచ స్థాయి శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా ఆన్లైన్లో ఉంచుతాం అని తెలిపారు. ఈ ఏడాదిలోని ఉపాధ్యాయ నియామకం, ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపుతాం. కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటిస్తాం. ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్. ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే డిఎస్సి ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. తల్లిదండ్రులే పిల్లలకు ట్యాబ్లు ఇవ్వద్దన్నారు. గత సర్కార్లో 1300 కోట్ల వృద్ధా. శాసనమండలిలో మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సికి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. బుధవారం శాసనమండలిలో విద్యారంగంలో సంస్కరణలపై నిర్వహించిన చర్చల్లో ఆయన మాట్లాడారు. నెక్స్ట్ న్యూస్. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ. ఎస్సీ కమిషన్ నివేదికపై చర్చించి నిర్ణయం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానం. విద్యా సంస్కరణపై మండలిలో నారా లోకేష్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పాఠశాలలను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. శాసనమండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై లఘు చర్యలకు మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణతో ఈ ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్పై ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వర్గీకరణపై 1 మ్యాన్ కమిషన్ నివేదిక వచ్చిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. నివేదికపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర ఒత్తిడి లేకుండా చూస్తామని, వీరికి సింగిల్ యాప్ తీసుకొస్తామన్నారు. టీచర్ సీనియారిటీ విషయంలో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా సీనియారిటీ లిస్టును పారదర్శకంగా రూపొందిస్తున్నామని, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను ఈ సమావేశంలోనే తీసుకొస్తామని తెలిపారు. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి పరిచయం చేద్దామని వివరించారు. గడిచిన 5 ఏళ్లలో
12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారని తెలిపారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and like this video.